హాయ్ అండి. నేను మీ సురేఖ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి డిలైట్‌తో మీ ముందుకొచ్చానండి. బంధువులొచ్చినప్పుడు ఒక్కసారి చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారు. అంత మంచి రెసిపీ అండి. ఇప్పుడు సమ్మర్ కదా! పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా! ఈ రెసిపీని గాని ట్రై చేశామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ముందుగా ఒక గిన్నెలోకి 150 గ్రామ్స్ అప్రికాట్స్‌ని యాడ్ చేసుకొని, ఒక్కసారి వాష్ చేసుకొని 300 ఎంఎల్ వాటర్ పోసి 7 గంటల పాటు నానపెట్టుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, నానపెట్టిన అప్రికాట్స్ వాటర్‌తో సహా యాడ్ చేసేసి 3-4 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత అవి బాగా సాఫ్ట్‌గా ఉడికిపోవాలండి. ఉడికేటప్పుడు మనం స్పూన్ తోటి మ్యాష్ చేస్తూ ఉన్నామంటే సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇంకా సాఫ్ట్‌గా కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు. తరువాత ఇంకొక గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకోవాలండి. పాలల్లో వాటర్ ఏమి కలుపుకోవద్దు. పాలు మరిగేలోపు మరొక బౌల్‌లోకి 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ పోసి ఉండలేమి లేకుండా కలిపి పెట్టుకోవాలి. పాలు మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్‌ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం కలర్ మారిన తర్వాత 2-3 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోండి. మనకింకా స్వీట్‌గా కావాలంటే ఇంకొంచెం షుగర్ గూడా యాడ్ చేసుకోవచ్చండి. అది బాగా ఉడికిన తరువాత పక్కన పెట్టేసుకోండి. మరొక బౌల్‌లో 250 ఎంఎల్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు. ఇంట్లో పాల మీగడైనా తీసుకోవచ్చండి. పాల మీగడలో లేదా ఫ్రెష్ క్రీమ్‌లో 3-4 స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని, షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పటిదాకా మీరు రెడీ చేసుకున్న క్రీమ్ మిక్స్, కస్టర్డ్ మిక్స్, ఆప్రికాట్ జామ్‌ని ఎలా సెట్ చేసుకోవాలో చూసేద్దామా? 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. బ్రెడ్ కాకుండా మీకు ప్లెయిన్ కేక్ ఉన్నా పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ అయితే చుట్టూ ఉండే బ్లాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. కొంచెం వెడల్పుగా, లోతుగా ఉండే ఒక బౌల్ తీసుకోవాలండి. ఈ బౌల్‌లో మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేసుకోవాలి. ముందుగా బేస్ కోసం కొంచెం జామ్‌ని అప్లై చేయాలి. జామ్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆ బౌల్‌లో ఎన్ని సెట్ అయితే అంత బ్రెడ్ మనం పెట్టుకోవాలండి. నాకు 2 పీసెస్ సెట్ అయ్యాయి. తరువాత కొంచెం జామ్‌ని యాడ్ చేసుకోవాలి. తరువాత జామ్ పైన మనం ఈ వైట్ క్రీమ్ మిక్స్ యాడ్ చేసుకోవాలండి. తరువాత కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ అదే విధంగా మనం 2 బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. జామ్ యాడ్ చేసుకోవాలి. వైట్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 స్టెప్స్ యాడ్ చేసుకోవాలండి. 3 స్టెప్స్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. లుక్ గాని, సెట్ అవ్వడానికి కానీ. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా మనం కస్టర్డ్ మిల్క్‌తో కొంచెం ఫుల్ చేసుకోవాలండి. కొంచెం బ్రెడ్ బాగా నాని టేస్ట్ బావుంటుంది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత 2 గంటల నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఒకసారి కట్ చేసుకుందామండి. కట్ చేసుకుంటే పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, కట్ చేసి టేస్ట్ చూపిస్తుంటే అంత మంచిగా ఎంజాయ్ చేస్తారండి. చూసారా ఎంత బాగా సెట్ అయిందో? అదేనండి ఆప్రికాట్ డిలైట్ ఎంత బావుందో ఒక్కసారి టేస్ట్ చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని మాకు చూపించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.